కమర్షియల్ గ్యాస్ లేక మూతపడ్డ హోటల్స్ అండ్ హాస్టల్స్కు మోదీ అద్భుతమైన శుభవార్త అందించాడు. కోట్లాది మంది సామాన్యుల వంటింట్లో మంట ఆరిపోకుండా గ్యాస్ సిలిండర్ల కొరత రాకుండా ఉండేలా సముద్ర మార్గం గుండా ఒక భారీ ఊరట ముంద్రా తీరానికి చేరుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన తరుణంలో అసలు మన దేశానికి గ్యాస్ సరఫరా సజావుగా సాగుతుందా లేదా అన్న అనుమానాలకు తెరదించుతూ శివాలిక్ ట్యాంకర్ గెలుపు గుర్రంలా భారత్లో అడుగుపెట్టింది. నిజానికి గత కొద్ది రోజులుగా ఇరాన్పై యుద్ధం జరుగుతుండటంతో హర్ముజ్ జలసంధి ప్రాంతం నిప్పుల కొలిమిలా మారింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు గ్యాస్లో మెజారిటీ భాగం ఈ మార్గం గుండానే రావాలి. అక్కడ వందలాది నౌకలు నిలిచిపోయి సముద్రం మధ్యలో చిక్కుకుపోయిన దృశ్యాలు భయాందోళనలు కలిగించాయి. కానీ భారత ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించడంతో మన నౌకలకు మార్గం సుగమమైంది. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా చెప్పిన వివరాల ప్రకారం శివాలిక్ నౌక దాదాపు 45,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని మోసుకొస్తూ సోమవారం సాయంత్రం గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. ఇది కేవలం ఒక నౌక రాక మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు సామాన్యుడి అవసరాలకు అందిన పెద్ద భరోసా. అయితే ఈ సంబరం ఇక్కడితో ఆగిపోలేదు. రేపు అంటే మంగళవారం మరో భారీ నౌక జగ్ లాడ్కి భారత తీరానికి చేరుకోబోతుంది. ఇందులో సుమారు 80,000 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండా ఉండాలన్నా, సరఫరాలో ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా ఈ క్రూడ్ ఆయిల్ రాక చాలా కీలకం. వీటికి తోడు నందాదేవి అనే మరో గ్యాస్ నౌక కూడా త్వరలోనే మరో 45,000 మెట్రిక్ టన్నుల లోడ్తో భారత్కు రాబోతుంది. అంటే వరుసగా గ్యాస్ అండ్ చమురు నౌకలు భారత్కు క్యూ కడుతున్నాయన్నమాట. యుద్ధం జరుగుతున్నా సరే భారత జెండా ఉన్న నౌకలను సురక్షితంగా పంపేందుకు ఇరాన్ అంగీకరించడం మన దౌత్య విజయం అని చెప్పక తప్పదు.